ఇది నా ర్యాక్. నేను ఎలా సర్దుకుంటున్నానో చూడండి. అన్ని గ్లాస్ వేర్సే. ఇంకోటి కింద కాటన్ క్లాత్. మా అమ్మ ఇప్పుడు అలానే వేసేది. ఇది దీనికి ఏమంటారండి, అన్నపూర్ణ ఆకు. మరి ఇది కస్తూరి తులసి. లక్ష్మణ్ రేఖ బదులుగా అంటే మనం మాత్రం మధ్య మధ్యలో తీసుకోవాలి. వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకునే కూడా బాగానే ఉంటుందని అన్నారు. కానీ నాకు ఎందుకో ఇది బాగుంటుంది అని అనిపించింది. మీరు పట్టు చీరలు స్టోర్ చేసుకోవాలని అంటే కస్తూరి తులసి, మామూలు తులసి, మరి రుద్రాక్షి పువ్వులు, ఆకులు, పువ్వులు అన్నీ ఒక కాటన్ క్లాత్లో పెట్టుకొని మూట కట్టి ఎండపెట్టి మూట కట్టి అందులో పెట్టాడుమేనండి. ఇదండి, ఓకేనా? చూడండి అంటడీగా ఉంటే ఎలా ఉందో. వాటర్ గట్ట పడిపోయి అంతా క్లీన్ చేస్తా. ముందు లక్ష్మణ్ రేఖ గీసేదాన్ని. ఏమో చూద్దాం బాగుంటుందో ఏమో అని.